2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగా 4 పాదాలు, పొబ్బా 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను ఏం చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో సింహరాశి వారికి కుటుంబ పరంగా ఇక్కడ 2వ స్థానంలో శని భగవాన్ ఉన్నారు. దాని మూలం కుటుంబ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. ధన పరంగా మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ధనం అనేది సకాలంలో చేతికి అందుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. ఈ మాసంలో విద్యార్థులకి కొంచెం కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గడం జరుగుతుంది. ఇక్కడ 4వ స్థానం అధిపతి కుజుడు 5వ స్థానంలోకి వెళ్తున్నారు. శని గారి దృష్టి కుజుడు దృష్టి శని మీద ఉండటం మూలంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి విద్యార్థులకి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. దొంగ దెబ్బ తీసే అవకాశం ఎక్కువగా ఉంటది. కాలభైరవాష్టకాన్ని చదువుకోండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం కొంచెం బ్యాడ్ టైం నడుస్తోంది. కాళ్ళ నొప్పులు, అలాగే పొట్టకి సంబంధించిన సమస్యలు, థైరాయిడ్ సంబంధించిన సమస్యలు, కొలెస్ట్రాల్ సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మ్యారేజ్ పరంగా మాత్రం కొంచెం బ్యాడ్ టైం నడుస్తోంది. సప్తమంలో రాహు ఉన్నారు. డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది మీ పార్ట్నర్తో. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీరు కనుక కొంచెం ఓపిక పడితే కనుక ఈ మాసాంతరంలో మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం. వృత్తిపరంగా మాత్రం మీకు కొంచెం 20 తారీఖు నుంచి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ దశమ స్థానాధిపతి అయిన శుక్రుడి మీద శని గారి దృష్టి ఉన్నది. దీని మూలంగా వృత్తిపరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తోంది. మీ లవర్ కి మాత్రం ప్రపోజ్ చేయకండి. ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటది. ఇక్కడ 5వ స్థానంలో శుక్రుడు, రవి, కుజుడు, బుధుడు ఇన్ని గ్రహాలు ఉన్నాయి. శని గారి దృష్టి ఉన్నది. దీని మూలంగా 5వ స్థానంలో ఎన్ని గ్రహాలు ఉన్నా శని దృష్టి ఉండటం మూలంగా మీకు లవర్స్ కి మాత్రం అంత అనుకూలంగా లేదు. మీకు ఈ మాసం అనేది కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.